ప్రక్షాళన అయిపోతేనే నమ్ముతారు కాబట్టి. కుంభమేళ పలానా టైం చేయాలని ఎలా నిర్ణయిస్తారు? దానికి ఒక ఆస్ట్రాలాజికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి, సన్, మూన్, జూపిటర్ వాటి యొక్క సింక్ లో ఏ లైన్ లో వస్తేనే దాని మీద అసలు ఈ కుంభమేళ అనే డేట్ ఫిక్స్ చేస్తారనమాట. కుంభమేళ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలా మంది సాధువులు, సెయింట్స్ అక్కడికి వచ్చి మెడిటేషన్ చేయటము, రకరకాల ఇంటలెక్చువల్ డిస్కషన్స్, విజ్డమ్ షేర్ చేసుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. కుంభమేళా సందర్భంగా చాలా సెరెమనీస్ కూడా జరుగుతుంటాయి అన్నమాట. ముఖ్యంగా ఒక ట్రెడిషనల్ ప్రొసెషన్ అంటే అకారా అని చెప్పి ఒక ఊరేగింపు లాంటి జరుగుద్ది అనమాట. అదొక ట్రెడిషనల్ ప్రొసెషన్. అదొక మొనాస్టిక్ ఆర్డర్ అంటే సాధువులంతా కూడా ఒక గుంపుగా, ఒక గ్రూప్ లాగా కదిలి ముందుకు సాగుతూ ఉంటారనమాట ఈ అకారా అనే ప్రొసెషన్ లో. ఒకవేళ కనుక ఇదే ఊరేగింపు, ఇదే ప్రొసెషన్ ఏనుగుల మీద కానీ, గుర్రాల మీద కానీ, ఇతరత్ర రథాల మీద జరిగితే దాన్ని పేష్వాయి అంటారు. నాగ సాధువులను ప్రత్యేకంగా కుంభమేళా దగ్గరకు వస్తారు. వాళ్ళు శివులు భక్తులు అన్నమాట.